ధనురాశి వారికి ఈ వారం గోచార గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఉంది అని మనం పరిశీలన చేస్తే బంధువులతో తరచూ వివాదాలు నెలకొనే వారం ఈ వారం. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందడుగు వేయడం చాలా మంచిది. ప్రతి వ్యవహారంలో కూడా మరింత నిదానంగా ముందు సాగడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు, తొందరపాటు చేతల వల్ల ఈ వారం మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆదాయం వ్యయం ఈ రెండూ కూడా ఈ వారం ఈ రాశి వారికి సమాన స్థాయిలో ఉంటాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు కూడా ఈ వారం మీరు తీసుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అన్వేషణ తీవ్రంగా చేస్తారో అటువంటి వారికి ఈ వారం కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతిష్టంభన అంటే అది కొనసాగుతుందని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ రంగం వారికి కూడా కాస్త నిరుత్సాహంగానే ఈ వారం గడుస్తుంది. దైవ కార్యక్రమాల్లో మాత్రం యథాశక్తిగా వీరు పాల్గొంటారు. స్థిరాస్తి పంపకాలు, స్థిరాస్తి కొనుగోలు కోసం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ధనురాశి వారికి ఈ వారం ఫలించకపోవచ్చు. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం అని చెప్పనుకుంటే వైద్యులను కలవడం, వారు చెప్పిన సూచనలు పాటించడం కూడా చాలా మంచిది. అనుకోకుండా దూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. సమర్థత ఉన్న తగిన గుర్తింపు రాకపోవడం, అంటే కొన్ని సందర్భాల్లో మనకు టాలెంట్ ఉంటుంది కానీ కష్టపడుతుంటాం అయినా సరే మనకు గుర్తింపు రాదే, ఆ సమస్య ఈ వారం ధనురాశి వారికి ఎదురవుతుంది. దీనివల్ల కాస్త మనస్తాపానికి లోనవుతారు అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపార వర్గాల వరకు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు కాస్త నిదానంగా ముందుకు సాగడం చాలా మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో కూడా ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఉద్యోగ మార్పు కోరుకుంటున్న వారు కొద్దిగా ఆ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయ, పారిశ్రామిక, కళారంగం వారికి ఒత్తిడి తప్పకపోవచ్చు. ఐటీ రంగం వారి ప్రయత్నాల్లో కాస్త విరామం ఏర్పడే అవకాశం ఉంది. మహిళలు ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల ఆందోళనకు గురవుతారు అని చెప్పక తప్పదు. ఇక ఈ వారం చివరిలో ధనురాశి వారు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజ సేవే పరమార్థంగా ముందుకు సాగి 10 మందికి కూడా ఆదర్శంగా నిలుస్తారు అని చెప్పవచ్చు. మొత్తం మీద ధనురాశి వారికి గ్రహిస్తే ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ఒక ముఖ్యమైన పరిహారం అయితే ప్రధానంగా కూడా ఓర్పుగా నేర్పుగా వ్యవహరించడం చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా ఈ వారం అంతా కూడా సూర్యారాధన చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు, ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు ఉదయం నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా ఈ వారం అంతా యథాశక్తిగా పారాయణం చేయడం కూడా మంచిది అని చెప్పవచ్చు.